మన బేబీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు? అమ్మాయిని హైయర్ స్టడీస్కి హార్వర్డ్ యూనివర్సిటీకి పంపించాలనుకుంటున్నాను. ఆల్రెడీ అడ్మిషన్ ఫామ్స్ కూడా తెప్పించాను. మనకున్నది ఒక్కగానొక్క కూతురు. ఆ అమ్మాయిని పై చదువులో పేరు చెప్పి అంత దూరం పంపించడం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మనలాంటి డబ్బున్న వాళ్ళు పిల్లల్ని అక్కడ చదివించడం ఒక రకమైన స్టేటస్ సింబల్. మమ్మీ, డాడీ, రామ్మా. ఏంటి ఏదో సీరియస్ గా డిస్కషన్ చేసుకుంటున్నారు? నా గురించేనా? అవునమ్మా, నీ గురించే. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్స్ తో షటిల్ ఆడి వస్తున్నాను మమ్మీ. ఇంతకీ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? మీ డాడీ నిన్ను పై చదువులకి అబ్రాడ్ పంపించాలనుకుంటున్నారు. అబ్బా, నాకు చదివే ఓపిక లేదు డాడీ. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి ఏం చేస్తావరా? డాడీ, నేను ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాను. ఏదైనా కోచింగ్ సెంటర్లో చేరి ప్లేయర్ అవ్వడమే నా టార్గెట్. బ్యాడ్మింటనా? అలాంటి ఆటలు మనకెందుకమ్మా? డాడీ ప్లీజ్ డాడీ, మీరైనా మమ్మీకి చెప్పండి. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయితే ఎంత గుర్తింపు వస్తుందో తెలుసా? బ్యాడ్మింటన్ ప్లేయర్ అవడం నీకు ఇష్టమా? చాలా చాలా ఇష్టం డాడీ. సరే అమ్మా, నువ్వు చెప్పినట్లుగానే మంచి బ్యాడ్మింటన్ అకాడమీలో చేర్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు? నా పేరు సుదర్శన్. తను నా కూతురు మధుమతి. ఇక్కడ బ్యాడ్మింటన్లో ట్రైనింగ్ తీసుకోవడానికి అడ్మిషన్ తీసుకున్నాం. ఇంతకీ మీరు? నా పేరు పరశురామ్, నేను ఇక్కడ కోచ్ని. హలో అండి. నైస్ మీటింగ్ యూ పరశురామ్. హలో సార్. హలో అండి. అమ్మాయి మంచి ప్లేయర్ కావాలనుకుంటుంది. ఎలాగైనా తనని ప్రొఫెషనల్ ప్లేయర్ని మీరే చేయాలి. మీ అమ్మాయిని చూస్తుంటే ప్రొఫెషనల్ ప్లేయర్గా ఎదగడానికి అవకాశం ఉందనిపిస్తుంది. ఇక నేను ట్రైనింగ్ మాత్రమే ఇవ్వగలను. ఎదగాలంటే అందరికంటే ఎక్కువ కష్టపడాలి. అందుకు సిద్ధమైతే త్వరలోనే మీ అమ్మాయి మంచి ప్లేయర్ అవుతుంది. సార్, ప్లేయర్ అవ్వడానికి నేను ఎంతైనా కష్టపడతాను. సరే, రేపటి నుంచి ఉదయం సాయంత్రం 2 పూట్ల రావాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే పరశురామ్, రేపటి నుంచి అమ్మాయిని పంపిస్తాను. ఓకే, ఉంటాను. హాయ్ రిషి. ఏంటి మధు ఈ లేట్? ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి నీకోసం? ఇక నుంచి రోజు నీకు వెయిటింగ్లు తప్పవు. ఏంటి నువ్వనేది? ఎందుకంటే రేపటి నుంచి మేడం గారు చాలా బిజీ కాబోతున్నారు. ఏంటి నిజమా? నువ్వు కూడా బిజీ కాబోతున్నావా? ఆశ్చర్యంగా ఉందే. ఏంటి వెటకారమా? సర్లే, నేను రావడం నీకు ఇష్టం లేనట్టుంది, వెళ్తాను. ఏ మధు మధు, సరదా మాటలు కూడా సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఐఎమ్ వెరీ సారీ, ఓకేనా? నువ్వు చేసిన అవమానానికి ఒక్క సారీ సరిపోదు. సరే, చెవులు పట్టుకొని సారీ చెప్తున్నా, అది కూడా 1,00,000 సార్లు. సాటిస్ఫైనా? సారీ మధు, ప్లీజ్ మధు, ప్లీజ్ ప్లీజ్ మధు. సర్లే, క్షమించేశాను. అమ్మయ్యా, క్షమించావా? మధు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. నీలో అన్నిటికన్నా నాకు నచ్చేది నీ నవ్వే. ఏంటి కాక పడుతున్నావా? మీ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. సరదాగా మాట్లాడితే వేళకోవడం అంటారు, నిజం చెబితే కాక అంటారు.
మిమ్మల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. సర్లే కానీ రేపటి నుంచి బిజీ అన్నావు కదా, ఏంటది? నేను బ్యాడ్మింటన్ అకాడమీలో చేరాను. రేపటి నుంచి సీరియస్ ప్రాక్టీస్. ఉదయం సాయంత్రం వెళ్ళాలి. డ్రాపింగ్లు, పికప్లు ఇక నుంచి అన్ని నీవే, ఓకేనా? తప్పుతుందా? మేడం గారు ఆర్డర్ వేస్తే. అయినా ప్రేమించిన ప్రతి వాడికి ఇవన్నీ తప్పవు కదా. అంత కష్టంగా ఉంటే వద్దులే. గర్ల్ ఫ్రెండ్ కోసం ఎంత కష్టమైనా ఏ అబ్బాయికైనా ఇష్టంగానే ఉంటుందిలే. రేపటి నుంచి సరదాగా నీతో స్పెండ్ చేసే ఖాళీ టైం దొరుకుతుందో లేదో. పద, మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. ఓకే. సారీ బాస్, చూసుకోలేదు. పక్కన ఫిగర్ ఉంటే నీకేంటి? ఎవరికైనా కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి. ఎంతైనా సూపర్ ఫిగర్ని పెట్టావు బాస్. యు ఆర్ సో లక్కీ. ఏయ్, మాటలు మర్యాదగా మాట్లాడు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాతో ఫైట్ చేసి దీని ముందు హీరో అవుదాం అనుకుంటున్నావా? ఇది సినిమా కాదు. అనవసరంగా మాతో పెట్టుకుంటే బొక్కలు ఇరిగిపోతాయి. ఏయ్, ఎవడి బొక్కలు ఎవడి విడగొడతాడో చూద్దాం. రారా రారా. స్టాప్ ఇట్. ఫస్ట్ రోజే వీళ్ళతో గొడవ పడాలా? గొడవ పడుతుంది నేను కాదు మధు, వీళ్ళు. సరే మనం వెళ్దాం, పద. రేయ్, మొదటి రోజే బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి బాయ్ ఫ్రెండ్తో వచ్చిందంటే కోచింగ్ పూర్తయ్యేసరికి మనకు కూడా పడిపోతుందేమోరా. అంతేరా? నాకు అలాగే అనిపిస్తుందిరా. అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది. ఏంట్రా ఊరుకుంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారు? మమ్మల్ని కొడతావుంట్రా? ఆగండి. ప్లీజ్ స్టాప్. ఆగండి. ఏంటి గొడవ? సార్, అనవసరంగా వీళ్ళే కామెంట్ చేసి గొడవ పెట్టుకుంటున్నారు సార్. అజయ్, ఈ అమ్మాయి చెప్పేది నిజమేనా? సార్, మేమేం చెప్పినా మీరు నమ్మరు కదా. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది అందమైన అమ్మాయి కదా. సరే మధు, లోపలికి పద. బాయ్ మధు. నీకు బ్యాడ్మింటన్ ఆడటం వచ్చా? వచ్చు సార్. ఏంటి సార్ అలా అడుగుతున్నారు? మా ఫ్రెండ్స్తో ఆడేటప్పుడు ఎవరు నన్ను ఆటలో ఓడించేవాళ్ళు కాదు. ఆ కాన్ఫిడెన్స్తోనే ప్రొఫెషనల్ ప్లేయర్ కావాలనుకుంటున్నాను. ఏది ఒకసారి ఆడి చూద్దాం. ఓకే సార్. అలా కాదు, నీకు బ్యాట్ పట్టుకోవడం సరిగ్గా రాదు. బ్యాడ్మింటన్ మామూలుగా ఆడటం వేరు, ప్రొఫెషనల్గా ఆడటం వేరు. నువ్వు బ్యాట్ పట్టే స్టైల్ కూడా ప్రొఫెషనల్గా లేదు. బ్యాట్ని ఎలా పట్టాలంటే ఇదిగో ఈ గ్రిప్తో పట్టాలి. ఈ కాక్ బ్యాట్కి సెంటర్లో తగిలేలా చూడాలి. కాక్ని ఇలా తీసి కాకుని పట్టుకొని ఫోర్స్గా కొట్టాలి. ఏది కొట్టు, ఇలా కొట్టాలి. రే, మన కోచ్ కోచింగ్ పేరుతో బాగానే టచ్ చేస్తున్నాడు రా. చూస్తుంటే మనకంటే ముందు దీన్ని ఫ్లాట్ చేసేలా ఉన్నాడు రా. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. ఒరేయ్, వాడు అలా దాన్ని టచ్ చేస్తుంటే మనం కోచ్ అయినా బాగుండేది అనిపిస్తుందిరా. ఏంటి ప్రాక్టీస్ మానేసి మాట్లాడుకుంటున్నారు? వెళ్ళి వార్మప్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి.
వెళ్ళండి. వెళ్తాం. నువ్వు మాత్రం దాంతో హాయిగా సరసాలు ప్రాక్టీస్ చెయ్యి. ఏంటి గుణుగుతున్నారు? అబ్బాయి ఏం లేదు సార్. ఏం లేదు, పదండి, ఏం లేదు. పదండి. ఓకే. ఏమండి వాటర్. మమ్మీ ఏంటి బేబీ ఎలా ఉంది ఫస్ట్ డే నీ ట్రైనింగ్? చాలా బాగుంది మమ్మీ. కానీ ఏంటి బేబీ అక్కడేమైనా జరిగిందా? జరిగింది మమ్మీ. చిన్న గొడవ. గొడవ? ఏం గొడవ? ఏం లేదు మమ్మీ. అక్కడ ట్రైనింగ్ అయ్యే 3 కుర్రాలతో మన రిషి గొడవ పెట్టుకున్నాడు. అంతలోనే కోచ్ వచ్చాడు. అంతటితో గొడవ సద్దుమణిగిందిలే మమ్మీ. ఈ రోజుల్లో కుర్రాళ్ళు అసలే మంచివాళ్ళు కాదు. మొదటి రోజు గొడవ పెట్టుకున్నారంటే ముందు ఆ కుర్రాళ్ళు ఇంకెన్ని గొడవలు పెడతారో. అక్కడ కోచింగ్ మానేసే వేరే దాంట్లో చేరు బేబీ. ఎక్కడికి వెళ్ళినా కుర్రాళ్ళు అలాగే ఉంటారు మమ్మీ. ఆ కుర్రాళ్ళను ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడకు మమ్మీ. బాయ్. హాయ్. ఏరా నీకేం పని పాట లేదా? ఎప్పుడు చూసినా డ్రాపింగ్లు పికప్లు అంటూ ఇక్కడే తిరుగుతున్నావు. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీడికి పని పాట లేకపోవడం ఏంటి? జీతం లేని డ్రైవర్ రా వీడు. ఏంట్రా మళ్ళీ గొడవ పడదామని వచ్చారా? రిషి ఆకు. హాయ్, నా పేరు మధుమతి. నా వన్వర్డ్స్ వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే. మధు నీకేమైనా మతిపోయిందా? ఈ విధవలతో ఫ్రెండ్షిప్ ఏంటి? ఏంట్రా ఫ్రెండ్షిప్ కూడా మేము పనికిరామా? మధు, నీ బాయ్ ఫ్రెండ్కు బాగా అనుమానంలా ఉంది. ఇలాంటి వాడిని ఎలా లవ్ చేసావు అసలు? ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? రిషి నువ్వు ఆకు. వాళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళని ఏమనంటే నేను ఊరుకోను. అయ్యో మధు, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. స్నేహం అంటే మంచి వాళ్ళతో చేయాలి, ఇలా చెడ్డ వాళ్ళతో కాదు. రిషి, మనం అర్థం చేసుకుంటే అందరూ మంచి వాళ్ళని కనిపిస్తారు. నీకు వాళ్ళు అర్థం కాలేదనిపిస్తుంది. కరెక్ట్ మధు, వీడు వేస్ట్ ఫెలో కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నాడు. నువ్వు అలా కాదు. యు ఆర్ ద బెస్ట్. చూడు వాడి చూపులు ఎలా ఉన్నాయో. ఛ, నీకెంత చెప్పినా అర్థం కాదు. బాయ్. రిషి, స్టాండ్ తీరా. రిషి. ఇంకా కోచ్ వచ్చినట్లేదు. కోచ్ వచ్చేదాకా మనం ఎదురెదురం ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు జస్వంత్ ఒక పార్టీ, అఖిల్ నేను ఒక పార్టీ. సరేనా? ఓకే. ఓకే. మధు, నువ్వు సూపర్గా ఆడుతున్నావు. నువ్వు ఆడుతుంటే కన్నార్పలేకపోతున్నాను. రే నువ్వెందుకు కన్నార్పలేకపోతున్నావో నాకు బాగా తెలుసురా. మీరు మాట్లాడేది నా ఆట గురించే కదా? అవును, ఆట గురించి. నువ్వు దేని గురించి అనుకుంటున్నావు? ఆట గురించి అనుకుంటున్నాను. ఇక్కడ కోచ్ మీరా నేనా? మీరే సార్. మరి మీరు కోచింగ్ ఇస్తున్నారేంటి? మీరు రావడం లేట్ అవుతుందని ప్రాక్టీస్ చేస్తున్నాం సార్, అంతే. రావడం లేట్ అయితే వచ్చే వరకు వెయిట్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది సార్. వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఓకే, మనం ప్రాక్టీస్ చేద్దామా? ఓకే సార్. రై చూడండి రా,
మధుతో మనల్ని సైడ్ చేసి వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. మధు మనతో క్లోజ్గా మూవ్ అయితే ఎక్కడ వాడికి దక్కదేమోనని భయం రా వాడికి. వాడు ఎన్ని ఎద విషయాలు ఇచ్చినా మధు మందేరా. పదరా. పదండ్రా. మేడం. థ్యాంక్ యూ. మధు ప్రాక్టీస్ అయిపోయిందా? లేదు, టీ తాగాక మళ్ళీ రమ్మన్నారు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు వెళ్ళటం ఆలస్యం అయితే ఆ కోచ్కి మా మీద కోపం వస్తుంది. నీ మీద ఎందుకు కోపం వస్తుంది? అది నీకు తెలియాలంటే చాలా టైం పడుతుందిలే. మధు కమాన్. వస్తున్నాను సార్. అదిగో పిలుస్తున్నాడు. నువ్వు ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే వచ్చి అరుస్తాడు. సరే సరే, నేను వెళ్తాను. ఇంత అందాన్ని ఇంత దగ్గరగా పెట్టుకొని చూస్తుంటే ఏదేదో చేయాలనిపిస్తుందిరా. అందుకే వెంటనే దీన్ని ఏదో ఒకటి చేయడానికి మంచి ముహూర్తం పెట్టాలరా. తొందరలో నీ బర్త్డే ఉంది కదరా, ఆ రోజు పెట్టేద్దాం. కరెక్ట్ రా, అదే సరైన ముహూర్తం. ఏంటి, మీ ఇంట్లో ఎవరు లేరా? అందరూ సమ్మర్ ట్రిప్ కి స్విట్జర్లాండ్ వెళ్ళారు. మరి నువ్వు వెళ్ళలేదేంటి? నిజం చెప్పాలా, నీకోసమే ఆగిపోయా. నిజంగానా? అవును మధు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేను నేను. కానీ నీలో నాకు నచ్చింది ఒకే ఒక విషయం ఉంది. ఏంటది? అదే అజయ్ బ్యాచ్ తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం. ఇంటికి పిలిపించి అనవసరంగా వాళ్ళ గురించి ఎందుకు? ఈ ఏకాంతం నీకు నాకు మాత్రమే, వేరే ఎవ్వరి గురించి మనకొద్దు. ఏమంటావ్? నువ్వు చెప్పేది మన గురించే, కేవలం మనిద్దరి గురించే. ఎదలో కవ్వింతే తాకేవో వింతై మురిసేవో గిలిగింతే మెరిసే నీ చెంతే నాలో నానువే నేనే నానువై ఎదలో కవ్వింతే తాకేవో వింతై హాయ్ మధు. హాయ్. మధు, రేపు నా బర్త్డే. మా రూమ్లో పెద్ద పార్టీ ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. ఓ, అడ్వాన్స్ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ. కానీ బర్త్డే రేపు రేపు చెప్పాలి విషెస్. అబ్బా, రేపు కూడా చెప్తాను బాబు. అంటే నువ్వు పార్టీకి వస్తున్నట్టే కదా? ఏ రానా డౌటా? అబ్బే అలాంటిదేం లేదు. పరిచయమై 10 రోజులు అవ్వలేదు, వస్తావో రావోనని అనుమానం ఉండేది. నువ్వు వస్తున్నావంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నావు. పరిచయస్తులందరూ ఫ్రెండ్స్ కాలేరు, కానీ ఒక్కసారి ఫ్రెండ్స్ అయితే నా దృష్టిలో ప్రాణం పోయే వరకు వాళ్ళని అస్సలు మర్చిపోను. నీలాంటి ఫ్రెండ్ దొరకడం మా అదృష్టం. అదృష్టం మీది కాదు, నాది. ఎందుకంటే మీరన్నా మీ స్నేహం అన్నా నాకు చాలా ఇష్టం. ఓకే, రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. అజయ్, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ అజయ్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే హ్యాపీ డియర్ బర్త్డే అజయ్. టు యు. హ్యాపీ బర్త్డే.
తీసుకో మధు, థ్యాంక్ యూ. తీసుకోరా. హాయ్ మధు, ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? రా షెటిల్ ఆడదాం. సారీ సార్, నాకు కొంచెం అనీజీగా ఉంది. ఓ ఓకే, టేక్ కేర్ టేక్ కేర్. మధు తీసుకో. వద్దు సార్. నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు. మొహమాట పడకుండా తీసుకో. ఈ డ్రింక్ తాగాక కొంత ఎనర్జీ వస్తుంది. అప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టచ్చు. కమాన్ తీసుకో. ఓకే తీసుకో తీసుకో మధు.
తెలుసా? తెలీదు సార్. కానిస్టేబుల్స్ సార్. ఈ సెల్ ఫోన్లో ఈ అమ్మాయి పేరెంట్స్ నెంబర్ ఉంటే కాల్ చేసి స్టేషన్కి పిలిపించండి. ఓకే సార్. యూ కెన్ గో. త్వరగా చూడు. మీ అమ్మాయి మధుకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె నెల తప్పిందని తేలింది. మీకెవరి మీదన్నా అనుమానంగా ఉందా? ఏంటి సార్ మీరు చెప్పేది? మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారా? ఉన్నాడు సార్, రిషి అని మాకు బాగా తెలిసిన కుర్రాడు. నాకెందుకో అతనే మీ అమ్మాయిని మోసం చేసి చంపాడని అనుమానంగా ఉంది. అదే నిజమైతే వాడిని వెంటనే ఉరిశిక్ష వేసి చంపేయండి సార్. కానిస్టేబుల్ సార్. ఆ రిషి ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేసి తీసుకురండి. ఎస్ సార్. సరే, మీరు వెళ్ళండి. సార్, ఎందుకు సార్ నన్ను అరెస్ట్ చేశారు? నీ గర్ల్ ఫ్రెండ్ మధుని చంపినందుకు. ఏంటి సార్ మీరు అనేది? మధును నేను హత్య చేయడం ఏంటి? నాటకాలు ఆపి నిజం చెప్పు. అసలేం జరిగిందో చెప్పు. చెప్తాను సార్, నిజం చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, మదిలో జ్వాలగా ఎగిసే నిర్వేదం ఎదలో ఉలకించే ఏమైంది రిషి? సారీ మధు, కంగారు భయమో తెలియటం లేదు. సడన్గా నాలో రొమాంటిక్ ఫీలింగ్ చచ్చిపోయింది. నేను దానికి పనికిరానేమో అనిపిస్తోంది. ఐఎమ్ వెరీ సారీ. అలా నాకు ఇంపార్టెన్సీ అని తెలియటంతో మధుకి ఇంకా నా ముఖం చూపించలేకపోయాను. మధ్యలో మధు నాతో మాట్లాడాలని చాలా ప్రయత్నించింది. నేనే కావాలని అవాయిడ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ మధు నన్ను కలిస్తే ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం నాకు సరిపోదు. అందుకే తప్పించుకొని తిరిగాను. అంతేగాని మధు హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. కానీ నాకెందుకో మధు కోచింగ్ తీసుకున్న బ్యాడ్మింటన్ అకాడమీలోని 3 కుర్రాళ్ళ మీద అనుమానం ఉంది సార్. ఒకరోజు ఏం జరిగిందంటే, ఓకే బాయ్. ఓకే బాయ్. రేయ్, ఏంట్రా బైక్ అడ్డంగా నిలబడ్డారు? తప్పుకోండి. రేయ్, వెళ్దు గాని నీతో చాలా మాట్లాడాలి. నాతో మాట్లాడదేంట్రా? తప్పుకోండి. మేం కూడా మధుని నీళ్ళో ట్రాప్ చేసి ఫ్రెండ్స్ నుంచి బాయ్ ఫ్రెండ్స్ అవ్వాలనుకుంటున్నాం రా. మీరు ఎన్ని చేసినా మధు మీలాంటి వెధవల్ని ప్రేమించదురా. అది ప్రేమించకపోతే దాన్ని ఎలాగోలా ట్రాప్ చేసి తర్వాత రేప్ చేసి దాన్ని వీడియో తీస్తాను రా. ఏం కూసావురా? మధు వచ్చిందంటే పెద్ద ఇష్యూ అవుతుంది. మన మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. బయట వీడి సంగతి చూద్దాం మనం. రే నువ్వు పోరా. మీ అంత చూస్తాన్రా. రేయ్, నువ్వు చూస్తూ ఉండు. నీ మధు మా పక్కలోకి చేరుతుంది. రే మామ పదరా. అది సార్ జరిగింది. మధు హత్యకి నీకు ఎలాంటి సంబంధం లేదంటావు. సరే అయితే, అయినా నువ్వు చెప్పిందని నేను గుడ్డిగా నమ్మను. కానిస్టేబుల్స్ సార్, ఇతను బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కి పంపించి DNA టెస్ట్ చేయించండి. అంతేకాదు, ఆ 3 కుర్రాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే తీసుకురండి. ఎస్ సార్. పదరా పద. ఇదిగోండి సార్. ఏంటి సార్, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మధుని ఎందుకు హత్య చేశారు? టెల్ మీ. మధుని మేము చంపడం ఏంటి సార్? మధుని ట్రాప్ చేసి రేప్ చేసి దాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తానని రిషితో ఛాలెంజ్ చేశారు కదరా. నిజం చెప్పండి. చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే
అఖిల్, జస్వంత్, స్నేహం అంటే అర్థం నాకు మీ వల్లే తెలిసిందిరా. నేను ఇష్టపడిన వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారురా. ఆఖరికి నా బాయ్ ఫ్రెండ్ రిషి కూడా. మీరు మాత్రం నన్ను ఎప్పుడు మోసం చేయనని నాకు ప్రామిస్ చేయండిరా. నా బాయ్ ఫ్రెండ్ దూరం అయిపోయినా తట్టుకున్నాను, కానీ మీరు దూరం అయిపోతే నేను తట్టుకోలేనురా. మీరంటే నాకు చాలా ఇష్టం రా. ఎందుకంటే మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్. నా బెస్ట్ ఫ్రెండ్స్ రా. బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. ఒరేయ్, మనల్ని పిచ్చిగా నమ్మిన వాళ్ళని మోసం చేస్తే మనం మనుషులమే కాదురా. ఇలాంటి మంచి అమ్మాయిని మోసం చేసి అనుభవించడం కంటే మనస్ఫూర్తిగా స్నేహం చేస్తేనే ఎక్కువ సంతోషం కలుగుతుందిరా. మాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. అలా మధుని ట్రాప్ చేసి రేప్ చేయాలనుకున్న మాకు ఆమె మంచితనం మమ్మల్ని మనుషులుగా మార్చింది. ఆ తర్వాత మేము మధుని మంచి ఫ్రెండ్లానే చూసాం తప్ప ఎప్పుడూ మళ్ళీ అటువంటి ఉద్దేశంతో చూడలేదు సార్. అంతేగాని మధు హత్యకు మాకు ఎలాంటి సంబంధము లేదు సార్. మమ్మల్ని నమ్మండి సార్. మీరు చంపకపోతే ఎవరు చంపుంటారు? సార్, మాకెందుకో ఆ కోచ్ మీదే అనుమానంగా ఉంది సార్. అతను ఎప్పుడూ మధుని దురుద్దేశంతోనే చూసేవాడు. వాడిని గట్టిగా అడిగితే నిజం తెలియచ్చు సార్. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళందరూ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని డిఎన్ఏ టెస్ట్కి పంపించి ఆ కోచ్ని అరెస్ట్ చేసి తీసుకురండి. ఓకే సార్. పదండి పదండి. ఇదిగోండి సార్. రేయ్, నీ గురించి మొత్తం నిజం నీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న నీ కుర్రాళ్లే చెప్పారు. మధుని ఎందుకు చంపావో నిజం చెప్పు. సార్, నేను మధుని చంపలేదు సార్. రేయ్, నీ భయం చూస్తేనే తెలుస్తుంది. నువ్వేదో చెప్పకుండా దాస్తున్నావు. చెప్పరా? చెప్తాను సార్, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, హలో, ఏమండి, పాప మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయిందండి. బ్లడ్ చాలా వస్తుంది. నాకు చాలా భయంగా ఉందండి. త్వరగా రండి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా. సార్, నా కూతురు పడిపోవడంతో నేను వెంటనే ఆసుపత్రికి బయలుదేరాను. నేను చేసిన పాపం వల్లే నా కూతురికి ఆ ప్రమాదం జరిగిందనిపించి ఆ రోజు నుంచి ఎప్పుడు మధు నేను ఆ ఉద్దేశంతో చూడలేదు సార్. నిజంగా మధు హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. పశ్చాత్తాపడ్డావు కాబట్టి బతికిపోయావు. లేదంటే నీలాంటి వాడిని ఎన్కౌంటర్లో లేపేసేవాడిని. కానిస్టేబుల్స్ సార్, వీడి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని డిఎన్ఏ టెస్ట్కి పంపించండి. ఓకే సార్. పద. సార్, చనిపోయిన మధు కాల్ లిస్ట్ సార్. ఈ నెంబర్ నుంచే మధుకి చాలాసార్లు కాల్స్ వచ్చాయి. ఈ నెంబర్ ఎవరితో ట్రేస్ చేసి అడ్రస్ పట్టుకుండ్రా. ఎస్ సార్. సార్, అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ నెంబర్ చనిపోయిన మధుమతిదే సార్. చనిపోయిన మధుమతిదా? అవును సార్. ఆమె నెంబర్ నుంచి ఆమెకి ఫోన్ ఎలా వచ్చింది? బహుశా అది పాత నెంబర్ అయ్యి ఉండొచ్చు సార్. ఆ నెంబర్ పోయినందుకే కొత్త నెంబర్ తీసుకుని ఉంటుంది సార్. కరెక్ట్గా నాకు అది అనిపిస్తుంది. పదండి, వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. ఓకే సార్. 9000000178 ఈ నెంబర్ నుంచి నీకేమన్నా కాల్ వచ్చిందా లేదా? వచ్చింది సార్. కానీ మీరు అనుకున్నట్టు ఆ నెంబర్ అమ్మాయిది కాదు సార్. మరెవరిదే? నా ఫ్రెండ్ రఘుది. రఘుదా? బ్యాడ్మింటన్ అకాడమీలో వాచ్మెన్గా చేస్తాడు సార్.
వాచ్మెనా? ఓకే కానిస్టేబుల్స్, సార్. ఆ వాచ్మెన్ ఎక్కడున్నా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురండి. ఓకే సార్. పదండి. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు, లేదంటే చెప్తాను సార్, జరిగిందంతా చెప్తాను. స్పృహ తప్పి పడిపోయిన నీతో జీవితంలో ప్రతిరోజు గుర్తుంచుకునే అనుభవాన్ని, ఆనందాన్ని నా సొంతం చేసుకున్నాను. అంతేకాదు, నీతో రొమాన్స్ని ఈ సెల్ ఫోన్తోనే వీడియో తీశాను. చూడు. నన్ను పోలీసులకు పట్టిస్తావా? నన్ను పోలీసులకు పట్టించే లోపు ఈ సెల్ ఫోన్లో ఉన్న నీ వీడియోని పబ్లిక్లో పెట్టేస్తా. అప్పుడు అల్లరి పాలై నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. చేయమంటావా? చెప్పు. చైనా, ప్లీజ్, నీకు దండం పెడతాను, నా బ్రతుకుని నాశనం చేయొద్దు. కావాలంటే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. ఆ వీడియో నాకు ఇచ్చే, ప్లీజ్. నాకు డబ్బుతో పాటు నీ అందం కూడా కావాలి. ఇస్తావా, ఇయ్యవా? లేకపోతే ఈ వీడియోని ఇప్పుడే మా ఫ్రెండ్స్కి సెండ్ చేస్తాను. చెప్పు, చేస్తావా? నువ్వు చెప్పినట్టు చేస్తాను. అలా శ్రోతపై పడిపోయిన మధుని రేప్ చేసి వీడియో తీసి ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేసి తనని అనుభవిస్తూ కావలసినంత డబ్బు తీసుకునేవాడిని. అలా కొద్ది రోజులు గడిచాక మధు ఒకరోజు నాకు ఫోన్ చేసి ఒక ప్లేస్కి పిలిచింది. అప్పుడు ఏం జరిగిందంటే, ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు ఎందుకు? ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేసి నా శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నా. ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. ఫైనల్గా ఒక సెటిల్మెంట్ చెప్పు.
ఎంత అడిగినా ఇవ్వడానికి నేను రెడీ. అంటే డబ్బు నా మొహాన్ని కొట్టి నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా? అవును, చెప్పు, నీకెంత కావాలి? అందమైన ఆడదానితో సుఖం అనుభవించే అదృష్టం అందరికీ దొరకదు. నా అదృష్టం బాగుండి నువ్వు నాకు దక్కావు. అలాంటి అదృష్టాన్ని డబ్బు కోసం వదులుకుంటానా? నా భవిష్యత్తు గురించి నాకెన్నో కలలున్నాయి. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నీకిచ్చే డబ్బుతో నాకన్నా అందమైన అమ్మాయిల్ని కొనుక్కోవచ్చు. దయచేసి నా మాట విని నన్ను వదిలే. వదలను. నువ్వంటే నాకు రోజు రోజుకి కోరిక పెరిగిపోతుంది. నాకు డబ్బు కన్నా నువ్వే ముఖ్యం. నిన్ను వదులుకోలేను. ప్లీజ్ నా బాధను అర్థం చేసుకొని ఈ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ చెప్పు. సరే, సొల్యూషన్ చెప్తాను, వింటావా? చెప్పు, వింటాను. అదేంటంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం. అది నీకు ఓకేనా? వాట్? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? చేసుకుంటే తప్పేంటి? ప్రతిరోజు ఇలా బ్లాక్మెయిల్తో బ్రతకడం కన్నా నా భార్యగా బ్రతకడం ఎంతో బెటర్. చావడానికైనా నిన్ను చంపడానికైనా నేను సిద్ధం, కానీ నిన్ను పెళ్లి మాత్రం చేసుకోను. ఏంటే చావడం చంపడం గురించి మాట్లాడుతున్నావు? ఈ సమస్యకు నిజమైన సొల్యూషన్ నీ చావేరా. అంటే నన్ను చంపేస్తావా? అవునరా, నిన్ను చంపడానికి ఇక్కడికి పిలిపించాను. రేయ్, వదలు, 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 రేయ్, వదలు, చెప్పండి. దీన్ని ఇక్కడే వదిలేస్తే నాకేదైనా ప్రమాదం జరగచ్చు. దీన్ని బయట ఎక్కడైనా పడేయాలి. నేను చేసే బ్లాక్మెయిల్కి విరక్తి చెందిన మధు నన్నే చంపడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో నన్ను నేను కాపాడుకోవడానికి తనని హత్య చేయాల్సి వచ్చింది. మధు చనిపోయాక ఆ హత్య ఆమె బాయ్ ఫ్రెండ్ మీదో, కోచ్ మీదో, ఆ ముగ్గురు కుర్రాళ్ళ మీద వస్తుందనుకున్నాను, కానీ ఇలా మీకు దొరికిపోయాను సార్. పోలీసులు తెలివి తక్కువ వాళ్ళు కాదురా. హత్య చేసిన నీకే ఇన్ని తెలివితేటలుంటే పోలీసులు మాకెన్ని తెలివితేటలుండాలి. కానిస్టేబుల్స్, వీడిని సెల్లో పడేయండి. పద పద, నడు. పదరా, నడు. అమ్మాయిల్ని నాశనం చేయడానికి ఎన్ని రకాల మృగాలు ఈ సమాజంలో ఉన్నాయో చూశారు కదా. ఇలాంటి మృగాలతో ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండండి. జై